వెల్కమ్ టు సరైన టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మొయినాబాద్ లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత. చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కవిత. తెలంగాణ రక్షణ సేవ ఆధ్వర్యంలో ఘనంగా జెండా పండుగ. సురంగల్ గ్రామంలో బస్సు షెల్టర్ నిర్మాణానికి భూమి పూజ. పవన్ కళ్యాణ్ పై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయన్న పివిఎన్ మాధవ్. ఉప ముఖ్యమంత్రి ప్రతిష్ట దెబ్బతీయడమే లక్ష్యమని ఆరోపణ. కూటమి పార్టీల ఐక్యతను దెబ్బతీయాలనే ప్రయత్నమన్న బీజేపీ నేత. నాయకులపై వ్యక్తిగత అనుమానాలు తగవని పివిఎన్ మాధవ్ వ్యాఖ్య. తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్న కిషన్ రెడ్డి. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శ. ప్రభుత్వం దళారుల మధ్య రైతులు నలిగిపోతున్నారన్న ఆరోపణ. రైతు సమస్యల పరిష్కారంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచన. కాంట్రాక్టుల కేటాయింపులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్న కేటీఆర్. 72% రిజర్వేషన్ హామీ అమలుపై ప్రశ్నించిన బీఆర్. అడుగు వర్గాలకు అందిన ప్రయోజనాలపై వివరాలు కోరిన కేటీఆర్. రాష్ట్ర నిధుల వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా చిలుకూరు బాలాజీ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం మొయినాబాద్ లో తెలంగాణ రక్షణ సేవ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత కూడా పాల్గొని జెండా ఆవిష్కరించారు. జెండా పండుగను ఘనంగా నిర్వహించగా స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సురంగల్ గ్రామంలో బస్సు షెల్టర్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం ఈ చేవెళ్ళ మొయినాబాద్ లో ఉన్నటువంటి సైనికులందరూ కూడా సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా पिलपुनिस्ता उन्नम। आज हमारे जितने भी माइनॉरिटी भाई यहाँ पे है, बहन यहाँ पे है, अनवर भाई है, नूर भाई है और सारे लोग जिनके सदारत में ये हमारे झंडा को आज हम मोइनाबाद में खड़ा करें, आप सबको मैं तहे दिल से शुक्रिया अदा करती हूँ। आप सभी आए, टीआरएस को हिम्मत पड़ी, कुवत पड़ी, आगे चल के भी हम सब लोग मिल के काम करेंगे। जो तेलंगाना में गंगा जमने की तहजीब है उसको बरकरार रखते हुए हमारे फिजा को खराब करने वाले जो भी ताकतें आ रहे हैं उन सबको कड़े से कड़े जवाब देते हुए हमें भाईचारगी बनाए रखना है, हमारे डेवलपमेंट के लिए काम करना है, हमारे सभी के तरक्की के लिए काम करना है। अभी अभी ईद गुजरा है और ईद में मुझे लगता है कि आप सबके दुआ भी जरूर कबूल हो गए होंगे। अब सबके जिंदगी में रोशनी भी आएगा, तेलंगाना रियासत में भी रोशनी आएगा। తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మొయినాబాద్ పట్టణంలో శివశంకర్ గారు, అన్వర్ ఖాన్ గారు, నూరుద్దీన్ గారు, అలానే రాజు గారు, విషపతి గారు, నాగేష్ గారు, సంతోష్ గారు, యాదగిరి గారు అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జెండా పండుగ కార్యక్రమాన్ని చేసుకొని ఆనుకొని ఉన్నటువంటి సురంగల్ గ్రామంలో మరి సంతోష్ గారు వారి తండ్రి జ్ఞాపకార్థం ప్రారంభించుకొని వెళ్తూ ఉన్నాం. మరి హైదరాబాద్ కూతవేట దూరంలో ఉన్నటువంటి మొయినాబాద్లో జరగాల్సినటువంటి అభివృద్ధి కానీ, జరగాల్సినటువంటి పరిస్థితి కానీ 12 ఏళ్లలో జరగలేదనే భావన ప్రజల్లో కనపడతా ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి బతికేటటువంటి ప్రజలు 111 జీవోని తీసేయకుండా మాకు అన్యాయం చేశారు ప్రభుత్వాలు కూడా అని అనుకుంటా ఉన్నారు. అట్లానే పెద్ద ఎత్తున కూరగాయలతో పండించి మరి ఇక్కడ నుంచి హైదరాబాద్ మీద ఆధారపడేటటువంటి ప్రజలు కూడా మాకు మా ఇంట్లో ఏదైనా చిన్న అవసరం ఉంటే కూడా అమ్ముకుంటే పక్కకు 100 ఎకరాలు ఉన్నవి, ఇక్కడ మాకు అంత విలువ లేదు, మా భూమికి 100 కోట్లు ఉన్నది ఎకరానికి, మాకు మా భూమికి అంత విలువ లేదనేటటువంటి విషయాన్ని కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. అల్టిమేట్గా తెలంగాణ రక్షణ సేన పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కులను కాపాడడం కోసం కాబట్టి తప్పకుండా తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తుంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 111 జీవోని తీసేసి ఈ 120 గ్రామాల ప్రజలకు వారి భూమి విలువను పెంచే విధంగా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని బీజేపీ నేత పివిఎన్ మాధవ్ ఆరోపించారు. తెలంగాణలో కొందరు ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించి ఐక్యతను దెబ్బతీయడమే ఈ చర్యల వెనుక ఉద్దేశమని ఆరోపించారు. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చిత్రపటాన్ని చెప్పులతో కొట్టడం వంటి ఘటనలు ప్రజాస్వామ్య సంస్కృతికి విరుద్ధమని చెప్పారు. రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత అవమానాలకు తావు ఇవ్వకూడదని సూచించారు. ఈ ప్రభుత్వం ఈ విధంగా ఉండకూడదు. నరేంద్ర మోడీ గారికి నష్టం కలిగించాలి, చంద్రబాబు నాయుడు గారికి నష్టం కలిగించాలి, పవన్ కళ్యాణ్ గారికి నష్టం కలిగించాలి. ఒక ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ మాటలు.
ఈ మాటలకి ఇటువంటి చేతలకి మేము బెదిరి ఆ విధంగా ప్రవర్తించే అవకాశం లేకుండా మేమందరం కలిసి వెళ్ళే విధంగా అందరి మధ్య విభేదాలు లేకుండా అటు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ రెండు తెలుగు రాష్ట్రాల యొక్క ప్రగతికి ఆలోచన చేసే కూటమి భారతీయ జనతా పార్టీ ఆ విధంగానే ఆలోచన చేస్తుంది. కనుక ఇటువంటి ప్రలాపనలు ఏవైతే ఉన్నాయో విరుద్ధ ప్రలాపనలు వాటిని ఆ విధంగానే దాన్ని తిరస్కరిస్తూ దాన్ని ఎక్కడ కూడా ఆలోచనలు పెట్టుకోక ముందుకెళ్ళాలి. సార్ పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి దాన్ని ఎలా చూస్తారు సార్? అంటే ఇవన్నీ కూడా దాష్టికాలు అవి చేయడం వల్ల ఏదో జరిగింది అనుకుంటే కానీ నష్టం చేకూరుస్తున్నారు. కేవలం మా ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఇటువంటి ఆలోచన కూడా తప్పు. దీన్ని సమసిపోయిన వివాదాన్ని మరింత రెచ్చగొట్టే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఈ యొక్క ఆలోచనని విరమించుకోవాలి. ఎవరెవరైతే చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఆలోచన చేసుకోవాలి. దానివల్ల ఏం జరుగుతుంది నష్టం వాళ్ళకే జరుగుతుంది. కనుక ఆ నష్టాన్ని నివారించాలని వాళ్ళు కొంత ఆలోచన చేయాలి. పక్క రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి పట్ల ఆ విధంగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశమంతా ఒకటే భారతీయ జనతా పార్టీ దేశమంతా ఒకటి. ఎవడు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా జీవించవచ్చు, ఎక్కడైనా పరిపాలించవచ్చు. ఎవడు అడ్డుకోలేడు. ఎవడు అడ్డుకోవాలనుకుంటే వాడే సమస్య పోతుంది. తెలంగాణలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్య కొనుగోలు వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించలేకపోయిందని విమర్శించారు. ప్రభుత్వం దళారుల మధ్య రైతులు నలిగిపోతున్న పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పంటను విక్రయించుకునేందుకు రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. బీజేపీ ప్రజాప్రతినిధులు నిర్వహించిన పర్యటన తర్వాతే ప్రభుత్వంలో కొంత చలనం కనిపించిందని చెప్పారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతుల బ్రతుకు మారల. తెలంగాణ ప్రభుత్వము రైతాంగం పట్ల అవలంబిస్తున్నటువంటి విధానం మారలే. అనేక రకాల హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగం పట్ల ఎంత నిర్లక్ష్యంగా, ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందో ఈరోజు ధాన్యం ప్రొక్యూర్మెంటు ఈ ప్రభుత్వ పనితీరుకు, రైతాంగం పట్ల వాళ్ళకున్నటువంటి చిత్తశుద్ధికి అర్థం పడతా ఉంది. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము, రైస్ మిల్లర్లు, అధికారులు, దళారీల మధ్యలో తెలంగాణ రైతులు విలవిలలాడుతా ఉన్నారు. రాజకీయ విమర్శలు, వ్యక్తిగత దూషణల అంశంపై ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తనపై కేసులు నమోదు చేస్తున్న ప్రభుత్వం ప్రజాప్రతినిధులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సందర్భాలను ప్రస్తావిస్తూ అలాంటి వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ అంశంపై స్పందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని చెప్పారు. ఒకరిపై ఒకరికి భిన్న అభిప్రాయాలు ఉండవచ్చని, కానీ చట్టం అందరికీ సమానంగా వర్తించాలనే సూత్రాన్ని పాటించాలని సూచించారు. నా బిడ్డలను ఎవరినైనా కానీ ముట్టుకోవాలని మీరు ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తే మళ్ళా గోబాయ్ ఆంధ్ర అని చెప్పేసి మేము స్టార్ట్ చేసినామంటే మీరు ఇక్కడ ఉండలేరు. అయినా కానీ అమరావతి అన్ని పైసలతో ఎందుకు కట్టుకుంటున్నారు? అందరు తెలంగాణలో ఉంటున్నారు కదా. ఆ పైసలు ఏదో మాకు తెలంగాణ జడ్చలలో ఒక 5,000 ఎకరాలు ఇస్తా, ఆ రాజధాని రెంట్ 99 ఏళ్ళ లీజ్ ఇస్తా, మీకు ఇక్కడనే ఉండరు, హైదరాబాద్ ఉన్నట్టుంటది, ఇక్కడ నుంచి ఆంధ్ర పాలన ఇచ్చినట్టు ఉంటుంది మీకు. అందుకే కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు మా తెలంగాణ వాళ్ళ పైన. మళ్ళీ రేపు నాకు డౌట్ కూడా వస్తుంది, రేపు వైఎస్ జగన్ ఏమైనా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే జగన్తో ఉంటాడేమో అని కూడా నాకు డౌట్ ఉంది. రాష్ట్రంలోని కడ్వా కాస్వాల్లో నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ 150వ కోర్సు పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కేడెట్లను ఉద్దేశించి మాట్లాడారు. మే 2025లో పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దేశ సత్తా, సైనిక సామర్థ్యానికి నిదర్శనమని చెప్పారు. శత్రువుల కవ్వింపు చర్యలకు భారత్ గట్టి సమాధానం ఇవ్వగలదని ఆ ఆపరేషన్ నిరూపించిందన్నారు. ఆధునిక యుద్ధాలు, హైబ్రిడ్ వార్ పరిస్థితుల్లో సైనికులు చురుకైన ఆలోచన, సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండాలని సూచించారు. దేశ రక్షణలో కొత్త తరం అధికారులు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. Dear officer cadets of the spring term, the world you are stepping into does not pause for introductions. The boundary between competition and conflict has blurred. Threats today do not always arrive in uniform or on a declared front. From contested gray zones to the high velocity warfare, today's security environment demands
that those who serve must think sharply as they act. Operation Sindoor demonstrated that and set the benchmark where national will was expressed with precision and resolve, defining how Bharat responds to provocation. That standard now belongs to you to uphold. The integrated response you witnessed in Operation Sindoor was built on exactly the kind of foundation NDA lays down. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై రాజకీయ పార్టీలు అనవసర విమర్శలు చేయొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటమికి ఎస్ఐఆర్ కారణమని చెప్పడం సరైన వాదన కాదన్నారు. ఇది పూర్తిగా చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని వివరించారు. ఓటర్ల జాబితాలను మరింత పారదర్శకంగా ఖచ్చితంగా రూపొందించడమే ఎన్నికల కమిషన్ ఉద్దేశమని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ యొక్క కొనుగోలు ఒక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే, ముందు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇండెంట్ పంపిస్తారు. మేము ఇంత ధాన్యం మేము స్వీకరిస్తాము, దీనికి మాకు మీరు రీఎంబర్స్మెంట్ చేయాలని చెప్తారు. ఇది ప్రొసీజరు. రాష్ట్ర ప్రభుత్వము ఒక ఏడాది నుంచి, అంటే ఇప్పుడు రాబీ పంట కానీ ఖరీఫ్ పంట కానీ వచ్చే ముందే కలెక్టర్లు కానీ అగ్రికల్చర్ మినిస్ట్రీలో అగ్రికల్చర్ కమిషనర్స్ కానీ అక్కడ అంచనా వేస్తారు. ఎంత ఈసారి పంటలు పండుతాయి, ఎన్ని ఎకరాలు ఈరోజు వరి వేశారు, ఎన్ని మక్క వేశారు, దాన్ని బట్టి ఒక ఇండెంట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తుంది. కానీ ఈ ప్రభుత్వము చివరి దాకా ఈ యొక్క అంచనా చేయలే. అంచనా చేయకుండా వాళ్ళు ఇండెంట్ కూడా నాకు తెలిసిన పంపేది, ఎంత కొనుగోలు చేస్తారో అని చెప్పేసి, ఎంత పంటలు వస్తాయని చెప్పేది. మార్చి 23 నుంచి కొనుగోలు మొదలు పెట్టాలి. కానీ ప్రభుత్వం ఏప్రిల్ 25 నుంచి కొనుగోలు స్టార్ట్ చేసింది. ఈ కొనుగోలు లేట్ అయినందుకు వాళ్లకు లారీలు దొరక్క, బస్తాలు సరిగ్గా సప్లై చేయక రైతులు వాళ్ళ కుప్పల్ని ఐక్యపై కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలు పెట్టి అకాల వారాలకు వాళ్ళ వర్షం ధాన్యం నష్టమైంది. ఇప్పుడు ఇక్కడ లిఫ్ట్ చేయాల్సిన బాధ్యత మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టే ఖర్చు ఏదైతే ధాన్యం ప్రొక్యూర్మెంట్ ఉంటుందో అది మొత్తం కూడా ఒక్కొక్క పైసాతో సహా కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడంపై చూపుతున్న శ్రద్ధను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు, ఇతర హామీలు, డిక్లరేషన్ల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాజకీయ కక్ష సాధింపు కోసం కేసులు నమోదు చేసినా బీఆర్ఎస్ వెనక్కు తగ్గదని స్పష్టం చేశారు. ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. చివరికి న్యాయం, ధర్మమే గెలుస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అంతిమంగా నేను ఒకటే కోరుతా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్ని, సరే వల్ల మరి ఇప్పటికి నన్ను జైలుకు పంపిస్తున్న రేవంత్ రెడ్డికి, మంత్రి వివేక్ ఇప్పటికైనా మరి కడుపు మంట సల్లారుతుందో ఏందో చూడాలి. మా మీద పెట్టే శ్రద్ధ, మా మీద చేసే ఎదురుదాడి, మా మీద కేసులు పెట్టి జైళ్లకు పంపించాలనేటటువంటి దాని మీద ఉన్న మీ తాపత్రయం, దాంట్లో సగమైన మీరు ఇచ్చిన 6 గ్యారంటీల మీద, 420 హామీల మీద, చేవేళ్లలో చెప్పిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ మీద, కామారెడ్డిలో చెప్పిన బీసీ డిక్లరేషన్ మీద, వరంగల్లో చెప్పిన రైతు డిక్లరేషన్ మీద, అదేవిధంగా సరూర్ నగర్ లో చెప్పిన యూత్ డిక్లరేషన్ మీద పెట్టి ప్రజలకు 4 మంచి పనులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్ని కోరుతా ఉన్నా. అంతిమంగా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. జై తెలంగాణ, జై కేసీఆర్, సత్యమేవ జయతే. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, మిషన్ భగీరథ వంటి పథకాల ద్వారా ప్రయోజనాలు కల్పించాలని గుర్తు చేశారు. చెరువుల పునరుద్ధరణతో పాటు సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేశారని చెప్పారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కంటే రాజకీయ ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం వెనుకబడిందని, పరిపాలనలో స్పష్టత కనిపించడం లేదని అన్నారు. సరఫరాను మంచిగా చేసి, మిషన్ భగీరథ తెచ్చి, గోదావరి కృష్ణా జలాలను అనుసంధానం చేసి హైదరాబాద్ లో నీటి సమస్యనే లేకుండా చేసింది కేసీఆర్. ఇవాళ ఏం జరుగుతున్నది? మళ్ళా ట్యాంకర్లు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి సృష్టిస్తున్నాడు.
20 లీటర్ల వరకు ఫ్రీ సప్లై పెట్టింది కేసీఆర్. కేసీఆర్ ప్రజలకు పైసలు పోయేటట్టు, ప్రజలకు మంచి జరిగేటట్టు, ప్రజల కొనుగోలు శక్తి పెరిగేటట్టు, ప్రజల ఆర్థిక స్థాయి పెరిగేటట్టు, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేటట్టు ఏమేం చేసిండో అవన్నీ నిర్వీర్యం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. రైతు బంధును నిర్వీర్యం చేసిండు. రైతు బంధు అనేది కేసీఆర్ కానీ కరెంటును మంచిగా చేసి, చెరువులు మంచిగా చేసి, నదుల నుంచి నీళ్లు తెచ్చి చెరువులకు అనుసంధానం చేసి, ఇవన్నీ కాదు ఇంకేదో చేయాలని ఆయన ఆలోచించి అద్భుతమైన పథకం రైతు బంధు పథకాన్ని ఇచ్చింది. అది తేవడం వల్ల రైతులు అప్పుడు పాలు కాకుండా అయింది, ఆత్మహత్యల పాలు కాకుండా అయింది. దాన్ని నిర్వీర్యం చేసింది. వాళ్ళది ఎప్పుడు వస్తుందో రాదో ఏమైనా అయ్యేది తెలియదు. రైతు బంధు పథకాన్ని నిర్వీర్యం చేసింది. తను చెప్పింది ఒకటి వాళ్ళ చేస్తున్నది. 6 గ్యారెంటీలు ఆవిరి చేసిండు, అడ్డగోలు హామీలు గంగల గలిపిండు, గారి మాటలతో గత్తరలేపిండు, రోటముట్టె మాటలతో రోజులు గడిపిండు. మోఖా దోస్తిరి తోఖా చేస్తిరి, కళ్ళు మూసి తెరిచే వరకు మొత్తం దోస్తిరి, మాయా చేస్తిరి మత్పారిస్తిరి, అందమైన తెలంగాణ నాగం చేస్తిరి. తొండి చేసినరు కొడుక, మొండి చెయ్యి చూపినరు కొడుకు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. తన రాజకీయ ప్రయాణంలో చంద్రబాబు అనేక సందర్భాల్లో పార్టీలు నాయకత్వాలపై భిన్న వైఖరులు ప్రదర్శించారని ఆరోపించారు. ఎన్టీ రామారావుతో ఉన్న సంబంధాలు అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న విమర్శలకు ముందు తన రాజకీయ చరిత్రను గుర్తు చేసుకోవాలని సూచించారు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేయడం కంటే ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మన దొడ్డిదోని వచ్చాడు, కాంగ్రెస్ పార్టీని కసక్కమని పొడిచేశాడు. వెనక నుంచి ఇందిరాగాంధీ గారు భిక్ష పెడితే మంత్రి చేస్తే అలాంటి కాంగ్రెస్ పార్టీని వెన్ను పోటు పొడిసి కసక్కమని వచ్చి దొడ్డిదారిన ఎన్టీ రామారావు గారి దగ్గర చేరాడు. చేరుడు అట్ట ఉన్నాడా? పాపం ఏ మాటకు ఆ మాట చెప్పాలి. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఆ పార్టీని కాపాడుకుంటూ వచ్చాడు. ఆయనతో పాటు ఆయనే కదా హరికృష్ణ, వీళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిని తొక్కేశాడు. తొక్కేసి ఈయన వచ్చాడు. వచ్చాడు ఏం చేశాడు? ఎన్టీ రామారావుని కసక్కమని పొడిచేశాడు. పొడిచేసి అధికారం తీసుకున్నాడు. ఆ పొడవటానికి ఎవరిని అడ్డం పెట్టుకున్నాడు? దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని, హరికృష్ణని, ఇద్దరిని అడ్డం పెట్టుకున్నాడు. అడ్డం పెట్టుకుని తొక్కేసి ఆయన చనిపోయిన తర్వాత ఇద్దరిని తొక్కేశాడు. మళ్ళా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రాజకీయవేత్త ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే. అంతేకాదు, నేను మనవి చేస్తున్నా, మీకు గుర్తు చేస్తున్నా, మీకు చాలా మంది యువకులకు తెలియకపోవచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు, నారా రామ్మూర్తి నాయుడు గారు. ఆయన కూడా తెలుగుదేశంలో శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఆయన ఎక్కడ అడ్డం వస్తాడని ఆయన సస్పెండ్ చేసి పారేశారు. ఆయన కూడా కాంగ్రెస్ లో చేరాడు కొంతకాలం. ఇలాంటి నీచ రాజకీయాలు, దుర్మార్గమైన రాజకీయాలు. రాష్ట్రంలో కాంట్రాక్టుల కేటాయింపుల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 72% వాటా కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే ఆ హామీ అమలులో పురోగతి కనిపించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం భారీగా అప్పులు చేసినప్పటికీ బడుగు, బలహీన వర్గాలకు అందిన ప్రయోజనాలపై వివరాలు వెల్లడించాలని కోరారు. రాష్ట్ర నిధుల వినియోగం, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 4 లక్షల కోట్ల అప్పులో నేను అడుగుతా ఉన్నా, మొత్తం 4 లక్షల కోట్ల అప్పు చేసినావు కదా, 4 రూపాయలను ఎస్సీ, ఎస్టీ, బీసీ కాంట్రాక్టర్లకు ఇచ్చినవా? దమ్ముందా చెప్పేది? శ్వేతపత్రం ఇచ్చే దమ్ముందా? తెల్లారు లేస్తే నోటికొచ్చిన సొల్లువాగుడు, నోటికొచ్చిన పనికిమాలిన మాటలు. ఎన్నికలకు ముందేమో డిక్లరేషన్ల వరద, ఇప్పుడు నోరు తెరిస్తే బురద. అది తప్ప ఏమి లేదు, బూతులు, బురద తప్ప. ఒక్కటంటే ఒక్క పని చేసిందా ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు మీకు చెప్పిందే అది. ఆయనేమో కేసీఆర్ గారు అధికారులకు వదిలిపెట్టి, అయ్యా మీరు రొటీన్ ఫైల్ నా దగ్గర దేకండి, చిన్న స్థాయిలో ఉండే చిన్న కాంట్రాక్టర్లను, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నుంచి వచ్చిన వాళ్ళను కాపాడండి, పైకి తీసుకురండి అని ఆయన అప్పచెప్తే నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్పి వచ్చి ఎవరికి ఇస్తున్నావు ఇవాళ కాంట్రాక్టులు? ఇవాళ కాంట్రాక్టులు ఇస్తున్నది కేవలం ఇద్దరికే. ఈ రాష్ట్రంలో కాంట్రాక్టులు వస్తున్నాయంటే రేవంత్ రెడ్డి బామ్మర్దికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుకు తప్ప ఇంకొక వేరే మనిషికి వచ్చిందా? వేరే ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరుడికి ఎక్కడన్నా వచ్చిందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. మరి వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి?
వాళ్ళకు మాత్రమే కాదు, బీజేపీలకు కూడా వస్తున్నాయి సుమా. బీజేపీ ఎంపీలకు కూడా వస్తున్నాయి మన తెలంగాణలో కాంట్రాక్టులు. కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు ఒక్క బీజేపీ ఎంపీ కాంట్రాక్ట్ రాలే, కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణలో ధాన్యం సేకరణ ప్రక్రియ సక్రమంగా సాగడం లేదని ఆరోపించారు. రైతులు తమ పంటను విక్రయించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ధాన్యం తరలింపు, చెల్లింపుల విషయంలో ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించలేకపోయిందని విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. వ్యవసాయ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమని, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తక్షణ చర్యలు అవసరమని సూచించారు. మీ దగ్గర ఎంత ఉత్పత్తి వస్తుంది, మీ రాష్ట్రం నుంచి, మీ రాష్ట్రాల నుంచి ఎంత కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయగలుగుతుంది, దానికి కావాల్సినటువంటి గోడౌన్స్ ఏంటి, దానికి కావాల్సినటువంటి ఖర్చు ఏంటి, ఆ వచ్చేటువంటి పంటను ఏ రకంగా దేశానికి ప్రజలకు ఉపయోగపడాలి, ఇవన్నీ కూడా చర్చించిన తర్వాత ఒక టార్గెట్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూర్చొని నిర్ణయిస్తారు. అది కొత్త ప్రక్రియ కాదు. దానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్రంలో జరిగినటువంటి సమావేశంలో ఒక అంగీకారం కుదిరారు. ఈ సంవత్సరం ఖరీఫ్లో 58.96 LMT కొంటామని, ఇస్తామని అంగీకారం కుదిరింది. రబీకి వచ్చేసరికి 52.24 LMT lakh మెట్రిక్ టన్స్. ఇది ఎఫ్సిఐకి ఇచ్చే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య, పౌర సరఫరాల శాఖ మంత్రిత్వ మధ్య ఇది ఒప్పందం కుదిరింది. అంటే ఆల్మోస్ట్ 53 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం కొనడానికి అంగీకరించింది. మరి కనీసము అది కొనడానికి ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది అని అడుగుతా ఉన్నాం. ఇంకా మీరు పూర్తి చేయలేదు కదా. ఈరోజు లెక్క వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి ఒప్పందం మేరకు ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేయాలో అదే ఈ రోజు వరకు చేయకుండా కేంద్రాన్ని ఆడిపోసుకోవడం ఏంటి? మీ చేతగానితనము, మీ దద్దమ్మతనము ఈరోజు కేంద్రం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ముందు చూపు చర్యలు ఏమీ తీసుకోలేదు. ముఖ్యంగా సన్న బియ్యం సేకరిస్తారు, దొడ్డు బియ్యం గాలికి వదిలేశారు. దొడ్డు బియ్యం పండించేట్టు రైతుల పరిస్థితి, వాళ్ళ భవిష్యత్ ఏంది, వాళ్ళ బతికేంది ఎప్పుడైనా ఆలోచించిందా ఈ ప్రభుత్వం? దొడ్డు బియ్యం కావాల్సినటువంటి మేలు రకమైనటువంటి విత్తనాల సరఫరా చేశారా? ఏదైతే దొడ్డు బియ్యం ఉత్పత్తి అవుతుందో దానికి ప్రపంచంలో, భారతదేశంలో మార్కెట్ ఉందా? ఈరోజు మనం పండించేటువంటి దొడ్డు బియ్యం గతంలో తమిళనాడు వాళ్ళు కొనేవాళ్ళు, కేరళ వాళ్ళు కొనేవాళ్ళు, కర్ణాటక వాళ్ళు కొనేవాళ్ళు, బీహార్ వాళ్ళు కొనేవాళ్ళు. ఈరోజు కొనే పరిస్థితి లేదు, వాళ్ళ దగ్గర ఉత్పత్తి అవుతా ఉంది. ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఆ దొడ్డు బియ్యం సైజు మరి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. 6 mm to 6 mm బియ్యం ఉండాలి. అది మన దగ్గర తక్కువన్నది. దానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు. మొయినాబాద్ లో బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత. చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కవిత తెలంగాణ రక్షణ సేవ ఆధ్వర్యంలో ఘనంగా జెండా పండుగ. సురంగల్ గ్రామంలో బస్సు షెల్టర్ నిర్మాణానికి భూమి పూజ. పవన్ కళ్యాణ్ పై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయన్న పివిఎన్ మాధవ్. ఉప ముఖ్యమంత్రి ప్రతిష్ట దెబ్బతీయడమే లక్ష్యమని ఆరోపణ. కూటమి పార్టీల ఐక్యతను దెబ్బతీయాలనే ప్రయత్నమన్న బీజేపీ నేత. నాయకులపై వ్యక్తిగత అనుమానాలు తగవని పివిఎన్ మాధవ్ వ్యాఖ్య. తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్న కిషన్ రెడ్డి. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శ.
ప్రభుత్వం దళారుల మధ్య రైతులు నలిగిపోతున్నారన్న ఆరోపణ. రైతు సమస్యల పరిష్కారంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచన. కాంట్రాక్టుల కేటాయింపులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్న కేటీఆర్. 72% రిజర్వేషన్ హామీ అమలుపై ప్రశ్నించిన బీఆర్. అడుగు వర్గాలకు అందిన ప్రయోజనాలపై వివరాలు కోరిన కేటీఆర్. రాష్ట్ర నిధుల వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్.